అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA4 తెలుగు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతికి సంబంధించిన తెలుగు టోటల్ ఆన్సర్కి విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకుని పేరాగ్రాఫ్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్. తర్వాత నెక్స్ట్ రోమన్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ఆన్సర్స్. డూడు బసవన్న పాఠ్యభాగ కవిని గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను, సరేనా? ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అయిపోతేనే ప్రభుత్వం, ఇది కంటిన్యూషన్ అమ్మ, అర్థమైందా? తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న ఇక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరని బసవయ్య ఎందుకని ఉంటాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాతది 1వ ఈ క్రింది వానిలో ఏదేని ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి గల కారణాలు రాయండి. ఇక్కడ సౌకర్యాన్ని ఆదరణకు అయిపోతేనే ఇది కంటిన్యూషన్, ఓకేనా? లేదా అది రాకపోతే మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలమ్మా. మీ ప్రేమ ఆదరాభిమానాలను నా మీద, నా ఛానల్ మీద ఇలాగనే ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ది భాషాంశాలన భాషాంశాలు 4 మార్కులకి. ఇక్కడ కనుమరుగు అంటే అర్థం ఏంటంటే, కనుమరుగు అంటే నాశనం అయిపోవడం అని అర్థమమ్మా. ఇక్కడ చూడండి, సమానార్థక పదాలు ఏమున్నాయి? ఆనందాన్ని, సంతోషాన్ని. తర్వాత జాతీయోద్యమం అంటే జాతీయ ప్లస్ ఉద్యమము. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, అనుమదార్థక వాక్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొకసారి ధన్యవాదాలు.